ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధుల జమపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులను విడుదల వారీగా జమ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో రైతు బంధు పథకంగా అమలైన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాగా మార్చి ఎకరానికి 2,000 రూపాయలు అదనంగా పెంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో విడత నిధులను మార్చి 25/2025న జమ చేసింది. ఈసారి 3 నుంచి 4 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు 200 కోట్ల రూపాయలు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలుగా ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు జమ చేస్తోంది. ఈ పథకం అర్హతపై సుదీర్ఘ చర్చల తర్వాత జనవరి 26, 2005 నుంచి అమలు ప్రారంభమైంది. మొత్తంగా 54.74 లక్షల మంది రైతులకు 4,666 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా విడతలో 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా జమవుతున్నాయి. అయితే కొంతమంది రైతులు బ్యాంక్ ఖాతా వివరాల్లో పొరపాట్లు, సాంకేతిక సమస్యల కారణంగా 1 ఎకరం, 2 ఎకరాలు, 2 ఎకరాల లోపు భూమి ఉన్న కొందరికి ఇంకా నిధులు అందలేదు. ఈ సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ అధికారులు రైతుల నుంచి సరైన వివరాలు సేకరించి మార్చి 25న వారి ఖాతాల్లో నిధులు జమ చేశారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది డబ్బు జమ కాలేదంటున్నారు. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చింది. కొత్తగా పాస్బుక్ పొందిన రైతులకు ఈ పథకం ద్వారా ఇంకా నిధులు అందలేదని, వారు తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. బ్యాంకుకు వెళ్లి ఉద్యోగులను అడిగితే పూర్తి వివరాలు చెప్తారు. ఒకవేళ అకౌంట్ కి పాస్బుక్ వివరాలు లింక్ చేయకపోయి ఉంటే వెంటనే చేయించుకోవాలి. తద్వారా డబ్బును ఉద్యోగులు అకౌంట్లో జమ చేస్తారు. 3 ఎకరాల లోపు భూమి ఉన్న కొందరు రైతుల నుంచి నిధులు జమ కాలేదని వస్తున్న కంప్లైంట్లను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అలాంటి వారు కూడా బ్యాంకుకు వెళ్లి తమకు డబ్బెందుకు జమ కాలేదో కనుక్కోవచ్చు. ఇది వారి హక్కు. ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకుని దాన్ని సరిచేసుకుంటే మనీ జమ అవుతుంది. ఈ పని వీలైనంత త్వరగా చేయించుకోవడం మేలు. 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తుండడం, వరుస సెలవుల కారణంగా ముందుగానే నిధుల సర్దుబాటుపై దృష్టి సారించింది. మార్చి 31లోగా పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. 4 ఎకరాల తర్వాత 5 ఎకరాలు, అంతకు మించి ఎకరాలున్న వారికి కూడా మనీ జమ చేయాల్సి ఉంది. ఈ పనిని మార్చి 31లోగా పూర్తి చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అందువల్ల కొత్త కార్యక్రమాలు, పనులు చాలా ఉంటాయి. అప్పుడు అధికారులపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. రైతులు ఈ నెలాఖరులోపే తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం మేలు.